మేనిఫెస్టేషన్ అంటే మ్యాజికా? మీరు ఒక పెన్ పేపర్ తీసుకొని నేను నా డ్రీమ్ జాబ్లో వర్క్ చేస్తున్నాను, నా డ్రీమ్ పార్ట్నర్తో నా లైఫ్ని స్టార్ట్ చేశాను, నా డ్రీమ్ కార్ని డ్రైవ్ చేస్తున్నాను అండ్ నా డ్రీమ్ హౌస్లోకి మేము ఎంటర్ అయ్యాం. ఇలా ఒక పెన్ పేపర్ మీద రాస్తే మీ డ్రీమ్ అనేది రియాలిటీలోకి వస్తుందా? ఆర్ మీరు ఇంకేమైనా చేయాల్సి ఉంటుందా? గంగే చంద్రముఖిలా మారిపోయింది. హాయ్, వెల్కమ్ టు చాందిని కనెక్ట్స్. మన ఛానల్లో మేనిఫెస్టేషన్ రిలేటెడ్ వీడియోస్ ఆల్రెడీ ఉన్నాయి. బట్ ఆనెస్ట్గా చెప్పాలి అంటే నేను ర్యాండమ్గా టాపిక్స్ తీసుకొని వాటి కోసం అయితే డిస్కస్ చేశాను. సో మెనీ పీపుల్ నన్ను రిక్వెస్ట్ చేసింది ఒక సిరీస్లా ప్లాన్ చేస్తే మేము కూడా యాక్సెస్ చేయడానికి ఈజీగా ఉంటుంది కదా అన్నారు. సో నేనైతే మేనిఫెస్ట్ విత్ చాందిని అనే సిరీస్ అయితే స్టార్ట్ చేశాను. ఇందులో ఫ్రమ్ బేసిక్స్ టు అడ్వాన్స్డ్ లెవెల్ మేనిఫెస్టేషన్ కోసం అయితే డిస్కస్ చేస్తాను. అండ్ ఆల్సో ప్రీవియస్ వీడియోస్ చాలా లెంతీ అయినవి. సో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ 10 to 15 minutes లో అయితే కవర్ చేద్దాము అనుకుంటున్నాను. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ మేనిఫెస్టేషన్, డూ ఫాలో దిస్ సిరీస్. సో లెట్స్ స్టార్ట్ విత్ అవర్ మేనిఫెస్ట్ విత్ చాందిని ఫస్ట్ ఎపిసోడ్. వాట్ ఈస్ మేనిఫెస్టేషన్? మేనిఫెస్టేషన్ అంటే ఏంటి? మేనిఫెస్టేషన్ అనేది ఒక ఫ్యాన్సీ టర్మ్ అనుకొని దానికోసం క్లారిటీ లేక మన తెలుగు వాళ్ళకి క్లియర్ గైడెన్స్ లేక చాలా మంది వెనకబడి ఉన్నారు. సో మీ అందరి కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మేనిఫెస్టేషన్ అంటే ఏంటో బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసి స్లోలీ ఎలా అప్లై చేయాలో కూడా చూద్దాం. అసలు మేనిఫెస్టేషన్ అంటే ఏంటి? మేనిఫెస్టేషన్ అంటే బిలీవింగ్ వాట్ యు వాంట్ ఈస్ ఆల్రెడీ యోర్స్. వాట్ యు వాంట్ ఈస్ ఆల్రెడీ యోర్స్ అంటే మీకు ఫ్యూచర్లో ఏదైతే కావాలి అని అనుకున్నారో అది ఆల్రెడీ ప్రెజెంట్ ఉంది అని మీరు బిలీవ్ చేయడమే మేనిఫెస్టేషన్. లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. మీరు ఒక గవర్నమెంట్ జాబ్ క్రాక్ చేయాలి అనుకుంటున్నారు. ఓకే, సో మీరు మేనిఫెస్ట్ ఎలా చేయాలి అంటే ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్ని క్రాక్ చేసేసారు. ఫస్ట్ డే ఆఫ్ జాబ్ ఎలా ఉంటుందో ఆల్రెడీ మీరు విజువలైజ్ చేసేసుకోవాలి. అండ్ మీరు ఆఫీస్కి వెళ్ళారు, మీ చైర్ ఎలా ఉంది, మీ టేబుల్ ఎలా ఉంది, అండ్ మీ కొలీగ్స్ మీకు ఎంత సపోర్టివ్గా ఉన్నారు, ఇదంతా కూడా మీరు ఆల్రెడీ విజువలైజ్ చేసేసుకోవాలి. శాలరీ క్రెడిట్ అయింది, ఆ క్రెడిట్ అయిన శాలరీతో మీ డెట్స్ క్లియర్ చేశారు, మీరు హ్యాపీగా ఫ్యామిలీతో ఉంటున్నారు. ఇదంతా కూడా ఫ్యూచర్లో మీ లైఫ్ ఎలా ఉండాలి అని అనుకుంటున్నారో అది ఆల్రెడీ ప్రెజెంట్లో మీరు ప్రెజెంట్లో అనుభవించాలి. అండ్ అది ఆల్రెడీ జరుగుతున్నట్టు మీరు నమ్మాలి అండ్ మీ సబ్కాన్షియస్ మైండ్ని కూడా నమ్మించేలా చేయాలి. బట్ ఇదే స్టెప్లో మేనిఫెస్ట్ చేయడం అనేది మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఫెయిల్ అవుతారు. బికాస్ వాళ్ళు ఐ వాంట్ ఏ గవర్నమెంట్ జాబ్ అని ఎఫర్మేషన్ ఫామ్ చేసుకుంటారు. ఇన్స్టెడ్ ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ అని ఎఫర్మేషన్ ఫామ్ చేసుకోకుండా ఐ వాంట్ ఏ గవర్నమెంట్ జాబ్ అని అంటారు. ఇక్కడ వాంట్ అంటే మీకు కావాలి, వచ్చింది కాదు కదా, రావచ్చు రాకపోవచ్చు. అంటే ఇక్కడ ఒక డౌట్ అనేది ఫామ్ అయింది. ఇలా 2 terms రావచ్చు రాకపోవచ్చు అని డౌట్ అనేది క్రియేట్ అయినప్పుడు మేనిఫెస్టేషన్ అనేది సక్సెస్ అవ్వదు. మీకు క్లారిటీ ఉండాలి. ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ, ఇలా ఒక క్లారిటీ ఉన్నప్పుడే మీ మేనిఫెస్టేషన్ అనేది సక్సెస్ అవుతుంది. ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ, ఐఎమ్ సో హ్యాపీ విత్ మై కెరియర్, ఐ క్లియర్డ్ ఆల్ మై డెట్స్. ఇలా ఎఫర్మేషన్స్ ఉండడం వల్ల మీ సబ్కాన్షియస్ మైండ్ స్లోగా రీవైరింగ్ అనేది జరుగుతుంది. అలా రీవైరింగ్ జరగడం వల్ల మిమ్మల్ని బిలీవ్ చేసేలాగా అండ్ మిమ్మల్ని అలా యాక్ట్ చేసేలాగా స్లోలీ మీ సబ్కాన్షియస్ మైండ్ ట్యూన్ చేస్తుంది. వాట్ ఈజ్ సబ్కాన్షియస్ మైండ్? సబ్కాన్షియస్ మైండ్ అంటే ఏంటి? కాన్షియస్ మైండ్, సబ్కాన్షియస్ మైండ్, ఇది ఇంకొక సపరేట్ టాపిక్. క్లారిటీగా క్లియర్గా నెక్స్ట్ ఎపిసోడ్స్లో అయితే కవర్ చేస్తాను. బికాస్ ఇది ఒక 10 to 15 minutes ఎపిసోడ్ అవుతుంది. సబ్కాన్షియస్ మైండ్, కాన్షియస్ మైండ్, ఈ టాపిక్ అంతా కూడా. సో విల్ డిస్కస్ దిస్ లేటర్. సో దిస్ ఇస్ వాట్ మేనిఫెస్టేషన్. మీరు ఫ్యూచర్లో ఏదైతే కావాలి అని అనుకుంటున్నారో అది ఆల్రెడీ ప్రెజెంట్ జరుగుతుంది అని మీరు నమ్మి మీ సబ్కాన్షియస్ మైండ్ని నమ్మించాలి. మేనిఫెస్టేషన్ అనేది మెయిన్లీ 4 pillars మీద వర్క్ చేస్తుంది. అంటే 4 steps మీద వర్క్ చేస్తుంది. థాట్స్, ఫీలింగ్స్, బిలీవ్స్ అండ్ యాక్షన్.
మీరు చెప్పే ఎఫర్మేషన్ మీద మీకు ఫీలింగ్స్, ఎమోషన్స్ అండ్ బిలీఫ్ ఉంటే డెఫినెట్లీ కరస్పాండింగ్ యాక్షన్ అనేది మనకు వస్తుంది. లెట్స్ సే మీరు ఒక డ్రీమ్ హౌస్ని అట్రాక్ట్ చేసుకుందాము అనుకుంటున్నారు. సో మీ ఎఫర్మేషన్ ఎలా ఉంటుంది? థ్యాంక్ యూ యూనివర్స్, ఐఎమ్ లివింగ్ ఇన్ మై డ్రీమ్ హౌస్. ఇది ఒక ఎఫర్మేషన్ అనుకుంటే, ఎఫర్మేషన్ చెప్పమన్నాం కదా అని చెప్పి జస్ట్ రిపీటెడ్గా థ్యాంక్ యూ యూనివర్స్, ఐఎమ్ లివింగ్ ఇన్ మై డ్రీమ్ హౌస్, థ్యాంక్ యూ యూనివర్స్, ఐఎమ్ లివింగ్ ఇన్ మై డ్రీమ్ హౌస్, ఇలా మీరు 55 టైమ్స్ రిపీట్ చేసిన, లేదా ఒక విజువలైజేషన్లో మీరు విజువలైజ్ చేసుకున్నా సరే మీకైతే ఏ రిజల్ట్ ఉండదు అంటిల్ అన్లెస్ మీ ఎఫర్మేషన్కి మీ ఎమోషన్స్, ఫీలింగ్స్, బిలీఫ్ అనేది యాడ్ అయ్యేంత వరకు. మీ ఎఫర్మేషన్కి ఎమోషన్స్ యాడ్ చేయాలి. అంటే మీరు యూనివర్స్కి చాలా గ్రేట్ఫుల్గా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్, ఐఎమ్ ఎంటరింగ్ ఇన్ టు మై డ్రీమ్ హౌస్. నేను ఆల్రెడీ నా డ్రీమ్ లైఫ్ని స్టార్ట్ చేశాను. మా ఫ్యామిలీ, నేను చాలా హ్యాపీగా ఉన్నాము. నా పార్ట్నర్కి హౌస్ చాలా బాగా నచ్చింది అండ్ నా డూప్లెక్స్ హౌస్ నాకు బడ్జెట్లో దొరికింది. ఇలా ఎమోషనల్గా మీరు విజువలైజ్ చేసుకున్నప్పుడు మీకు డెఫినెట్లీ ఒక నమ్మకం అనేది క్రియేట్ అవుతుంది మీ సబ్ కాన్షియస్ మైండ్ రీవైరింగ్ వల్ల. లెట్స్ టేక్ ఇన్ ఫెమిలర్ ఎగ్జాంపుల్. మీరందరూ చంద్రముఖి మూవీ చూసే ఉండుంటారు. చంద్రముఖిలో గంగ చంద్రముఖిలా చేంజ్ అయినప్పుడు తను జస్ట్ ఓకే, ఇది జస్ట్ చంద్రముఖి జ్యువెలరీనా, చంద్రముఖి పోజ్ ఇలా పెట్టేదా అని జస్ట్ తను థాట్స్లో లేదు. తనే చంద్రముఖిలా ఫీల్ అయింది. షీ లీవ్డ్ ఇన్ ది క్యారెక్టర్. ఎస్, చంద్రముఖి జ్యువెలరీ ఇలా వేసుకునేది, పోజ్ ఇలా పెట్టేది, ఇదంతా కూడా తను ఇన్వాల్వ్ అయిపోయింది. తనే చంద్రముఖి అని నమ్మింది. గంగే చంద్రముఖిలా మారిపోయింది. అంటే షీ లీవ్డ్ ఇన్ ది క్యారెక్టర్. తన థాట్స్కి తన ఫీలింగ్స్, ఎమోషన్స్ అండ్ బిలీఫ్ యాడ్ అయినప్పుడు తనే లిటరలీ చేంజ్ అయిపోయింది. దిస్ ఈస్ కాల్డ్ మేనిఫెస్టేషన్. మీరు ఒక జాబ్ని అట్రాక్ట్ చేసుకుందాము అనుకుంటే, చేసుకుందాము కాదు, ఆల్రెడీ మీకు జాబ్ వచ్చేసింది, మీరు వర్క్ చేసేస్తున్నారు, మీ అకౌంట్లోకి మనీ క్రెడిట్ అయిపోయింది, శాలరీ క్రెడిట్ అయిపోయింది. ఆ శాలరీతో మీరు ఎలా సెగ్రిగేట్ చేసుకుంటారు అంతా కూడా ఆల్రెడీ ప్రజెంట్లో జరిగిపోతున్నట్టు మీరు బిలీవ్ చేయాలి. అప్పుడే మీ ఫ్రీక్వెన్సీ అనేది చాలా హై ఉంటుంది. మీ థాట్కి ఫీలింగ్స్, ఎమోషన్స్, బిలీఫ్ ఉన్నప్పుడు మీ ఫ్రీక్వెన్సీ అనేది హైగా ఉంటుంది. మీ ఫ్రీక్వెన్సీ యూనివర్స్ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అయినప్పుడు మీరు డెఫినెట్లీ రిజల్ట్స్ అనేది చూడగలరు. అండ్ ఈ ఫ్రీక్వెన్సీ, ఈ సైన్స్ బిహైండ్ ది మేనిఫెస్టేషన్ అనేది మనం నెక్స్ట్ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. చాలామందికి మేనిఫెస్టేషన్ మీద ఇంట్రెస్ట్ ఉంది, బట్ క్లియర్ గైడెన్స్ లేక మెనీ పీపుల్ నన్ను అయితే రిక్వెస్ట్ చేశారు వర్క్షాప్స్ కండక్ట్ చేయమని. ఆల్సో ఒక కోర్స్ లాంచ్ చేస్తే మేము కూడా సక్సెస్ఫుల్గా మేనిఫెస్టేషన్ చేస్తాము అని చెప్పి. సో మీలాంటి వాళ్ళ కోసమే నేను ఆల్రెడీ వర్క్షాప్స్ అయితే కండక్ట్ చేస్తున్నాను. యాజ్ ఆఫ్ నౌ 13 బ్యాచెస్ ఆఫ్ పీపుల్కి అయితే గైడెన్స్ ఇచ్చాను అండ్ ఆల్సో మెనీ పీపుల్ కోర్స్ కూడా ఎన్రోల్ చేసుకున్నారు. సో ఇఫ్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ కాంటాక్ట్ మీ త్రూ మై ఇన్స్టాగ్రామ్ ఐడి చాందిని కనెక్ట్స్. ఇన్స్టాగ్రామ్ లేని వాళ్ళు మెయిల్ కూడా చేయొచ్చు. మెయిల్ ఐడి chandiniConnects@gmail.com. Thank you for watching and stay tuned to Manifest with Chandini series. Thank you.